జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక ఆత్మస్థైర్యంతో ఎవరు ఎదుటి వాళ్ళు ఎన్ని ఎత్తిప్పుడు మాటలు మాట్లాడినా లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడి కొట్లాడి ఏదన్నా చిన్న ఎదురు దెబ్బ తాకితే తట్టుకోలేకపోయింది. కొంతమంది ఆఫీస్కి పోకపోయి ఆఫీస్కి పోతే వాళ్ళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు నవ్వుతారు, సార్ మాకు ఇబ్బంది అవుతుంది. అనేక మంది పోరాటాలు చేస్తే ఈ సూటిపోటు మాటలు తట్టుకుంటూ వృధా అవుతుంది రాకపోతే అని ఒక బాధతో, వ్యధతో, ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న పిల్లలు కూడా పోరాడుతున్నారు. రైలుకి ఎదురుగా ఉరికిన వాళ్ళు ఎంత శ్రద్ధమైపోయినా రైలు వేగంగా ఎదురుగా కనబడేసరికి భయానికి పక్కలు జరుగుతారు, కానీ జరగకుండా ఓకే. ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ శాఖను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా కీలకమైన అంశం, ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యాలయం పార్టీకి స్థిరత్వాన్ని ఇస్తుంది, పనిని పెంచుకోవటానికి ఒక వేదికను కల్పిస్తుంది, ప్రజలు భాగస్వాములు కావటానికి కూడా ఒక వేదికగా మిగులుతుంది. కాబట్టి అది ఒక కీలకమైన పరిణామం. రెండు, ఇవాళ ఖమ్మం జిల్లా సర్దార్ను ఈ జిల్లా ప్లీనరీ ఏర్పాటు చేసే బాధ్యతలు వారికి ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిపేటువంటి బాధ్యతలు వారికి అప్పచెప్తున్నాం. ఇంకా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు, ఇవాళ పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోయారు. ఆ విస్తృతంగా అందరినీ కలిపి అతి త్వరలో రాష్ట్ర బాధ్యులు కూడా గోపగాని శంకర్రావు గారికి సహాయంగా రాష్ట్ర బాధ్యులు కూడా దానికి పరిశీలకులుగా వస్తారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇంకా విస్తృతమైన ఇక్కడ బాడీని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇది వాళ్ళ కీలకంగా తీసుకున్న నిర్ణయాలు. మూడు, చాలామంది ఉద్యమకారులు కలిసిండ్రు. ఇవాళ ఆ ఉద్యమకారులందరూ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నారంటే, ఒక గుర్తింపు, కొంత ఆర్థిక సహాయం, ఇవి రెండు మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని. మరి అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం కూడా మొత్తం మేము ఒక్కలమే కొట్లాడినాం, మీకు ఎవరికి పాత్ర లేదనే మాట మాట్లాడటం లేదు. అనేక మంది పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డదని నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే, అతి త్వరలో ఈ ఉద్యమకారులకు సహాయార్థం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆవేదన ఉంది. మరి రాష్ట్ర ఆవిర్భావ దినం దగ్గరలో ఉంది కాబట్టి అది ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఆ నిర్ణయం సాధించే విషయంలో మరి ఈ ప్రభుత్వం కొంత సంప్రదింపులకు వెసులుబాటు కల్పించింది కాబట్టి వారితో మాట్లాడి న్యాయాన్ని సాధించడానికి, వారితో మాట్లాడి అందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించే విషయంలో మేము తప్పకుండా ముందుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం.